అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఐగౌట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి భారతీయ సాక్ష్య అధినియమం 2023 అనే మాడ్యూల్కు సంబంధించిన అసెస్మెంట్ ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, పట్టికలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు? ఆన్సర్ 2 అండి. సెకండ్ క్వశ్చన్, భారతీయ సాక్ష్య చట్టం 2023లో నిపుణుల విభాగాన్ని విదేశీ చట్టం, విజ్ఞానం మరియు కళలతో పాటు మరింత విస్తరించారు. ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్, భారతీయ సాక్ష్య చట్టం 2023 సెక్షన్ 22 ప్రకారం ఒక ఆరోపితుడు ఇచ్చిన అంగీకారంలో క్రింది వాటిలో ఏది కోర్టుకు అనువుగా కనిపిస్తే అది నేర విధానంలో అనవసరంగా ఉంటుంది? ఆన్సర్, ప్రేరణ, బెదిరింపు, బలవంతం లేదా వాగ్దానం. దిస్ ఈస్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో భారతీయ సాక్ష్య చట్టం 2023కు సరైనది? డాక్యుమెంట్ నిర్వచనాన్ని ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డులను కలుపుకోవడానికి విస్తరించారు. ఫిఫ్త్ క్వశ్చన్, భారతీయ సాక్ష్య చట్టం 2023 పట్టికలో పేర్కొన్న సర్టిఫికేట్లు ఏ మేరకు ఉన్నాయి? అండర్ సెక్షన్ 63(2)(c). సిక్స్త్ క్వశ్చన్, క్రింది సెక్షన్ ఏది ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డుకు ఇతర డాక్యుమెంట్ల లాంటిది చట్టబద్ధ ప్రభావం కలిగి ఉంటుంది అని చెప్పింది? అండర్ సెక్షన్ 61. భారతీయ సాక్ష్య చట్టం 2023 ప్రకారం ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని కొన్ని సందర్భాల్లో ఏ రూపంలో పరిగణించవచ్చు? ద్వితీయ సాక్ష్యంగా పరిగణించవచ్చు. భారతీయ సాక్ష్య చట్టం 2023లో ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డు పదాన్ని క్రింది వాటిలో ఏ నిర్వచనంలో చేర్చారు? డాక్యుమెంట్. భారతీయ సాక్ష్య చట్టం 2023లో క్రింది పదం నిర్వచనాన్ని విస్తరించారు. ఆ పదం వచ్చేసేసి డాక్యుమెంట్. లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పదం అంగీకారాన్ని అనవసరంగా చేస్తుంది? బలవంతం అనేటువంటి పదం. So we complete all 10 questions. I think all are right. So now we have to check our status. చెక్ చేద్దామండి. ఎస్, థ్యాంక్ యూ. 100% పాస్. ఓకే, it may be helpful to you. Thank you all.